कल्याणम् आरोग्यं धनसम्पदा आरोग्यं धनसम्पदा। केशव मेमोरियल एजुकेशनल सोसाइटी वाइस प्रेसिडेंट चार्टर्ड अकाउंटेंट श्री जे नरसिंहाराव गारू, జాయింట్ సెక్రటరీ శ్రీధర్ రెడ్డి గారు, ట్రెజరర్ ఎల్ ప్రభాకర్ రెడ్డి గారు, కేశవ మెమోరియల్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ శ్రీ నీల్ గోప్తేజీ, కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ డాక్టర్ మల్లీశ్వరి గారు, సభాస్థలంలో ఆసీనులైనటువంటి కేఎంఐటీలో నూతనంగా ప్రవేశం తీసుకున్నటువంటి విద్యార్థులకు, విద్యార్థుల వెంట వచ్చినటువంటి తల్లిదండ్రులందరికీ కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్వాగతం సుస్వాగతం పలుకుతున్నది. మీరు చదువుకోబోయేటువంటి ఈ విద్యా సంవత్సరాలన్నీ కూడా మీకు శుభాన్ని కలిగించాలని, విజయాన్ని కలిగించాలని, విజయ పథంలో మీరు పయనించాలని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ విద్యాలయాన్ని ఎంపిక చేసుకున్నందుకు అభినందిస్తూ మరొకసారి స్వాగతం పలుకుతున్నాను. సమాజంలో ఈ రోజున అనేక విద్యా సంస్థలు ఉన్నాయి. ఏ విద్యా సంస్థలో విద్యార్థిని ప్రవేశపెట్టాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవటం విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఒక విశిష్టమైనటువంటి పరిస్థితులలో, ఒక ప్రత్యేకమైన పరిస్థితులలో, ఒక విశిష్టమైనటువంటి లక్ష్యంతో, ఉద్దేశంతో ప్రారంభింపబడి గా ఉండాలి, ఎంత అటెండెన్స్ ఎలా ఉండాలి, టైమింగ్స్ ఎలా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి, ఈ విధంగా విద్యార్థిని తీర్చిదిద్దడంలో మేము చేస్తున్నటువంటి ప్రయత్నానికి తల్లిదండ్రుల యొక్క సహకారము, విద్యార్థి తనకి తాను వికాసం చెందాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు వచ్చినప్పుడు ఇది సాధ్యమవుతుంది. ఇంకొక చిన్న విషయం చెప్తా, పూర్తి చేస్తాం. మీరందరూ కూడా నీల్ గోప్తే గారు ఏం చెప్పబోతున్నారో, రాబోయే 4 ఇయర్స్కి ఏ డైరెక్షన్ వారు చూపించబోతున్నారో అనే ఉద్దేశంతోనే మీరంతా వచ్చుంటారు నాకు తెలుసు. అయినప్పటికీ కూడా ఎడ్యుకేషన్ సొసైటీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీ దృష్టికి తీసుకురావాలి. పేరెంట్స్లో 2 రకాల పేరెంట్స్ ఉంటారు. ఒకటి సర్వీస్ ప్రొవైడర్స్, రెండవది ఐడియల్ పేరెంట్స్. పిల్లలకి సేవలు అందించేటువంటి తల్లిదండ్రులు, తప్పులేదు, అందించాల్సిందే. దీంతో పాటుగా రోల్ మోడల్గా ఉండేటువంటి పేరెంట్స్ కూడా చాలా అవసరం ఉంటారు. ఆ రోల్ మోడల్ పేరెంట్స్గా ఉంటూ సర్వీస్ ప్రొవైడ్ చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో అది పేరెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. తిరువనంతపురంలో ఎంపీ అనిల్ కుమార్ చిన్నప్పటి నుంచి ఆర్మీలోకి, ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళాలని కోరిక. సైనిక్ స్కూల్లో చేరాడు. 134 మంది విద్యార్థులకు కానీ ఇన్స్టిట్యూట్ ఫస్ట్ ర్యాంక్లో వచ్చాడు. ఎయిర్ ఫోర్స్లో సెలెక్ట్ అయినాడు, పైలట్ అయినాడు. తర్వాత MiG 21 నడిపేటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా ఇచ్చారు. బ్రహ్మాండమైనటువంటి పొజిషన్లో ఉన్నాడు. ఒకనొక రోజున డ్యూటీస్ పూర్తి చేసుకుని మోటార్ బైక్ మీద పెడుతూ బైక్ యాక్సిడెంట్కి గురి అయినాడు. ఒక హెడ్ నిరాశపడాల. అదే పద్ధతిలో పూణేలో ఉన్నటువంటి ఆర్మీలో ఉన్నటువంటి దివ్యాంగుల దాంట్లో చేరి ఆయన ఒక బుక్ రాసుకున్నాడు. ఎర్త్ ఫ్లై టు చైల్డ్ బర్త్, ఫ్లై బర్త్ టు చైల్డ్ బర్త్. ఇది ఆయన జీవితం అయిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే పిల్లలకి ప్రొవైడ్ చేయండి సర్వీసెస్ అన్నీ కూడా, ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయండి. ఎప్పుడు ఏ సమయంలో ఏది ఉపయోగించాలో, ఎలా ఉపయోగించాలో, ఎంతవరకు ఉపయోగించుకోవాలో
అనేటువంటి ఆలోచనను కూడా కలిగించేటువంటి విధంగా మీ పిల్లల్ని విద్యార్థులను తీర్చిదిద్దుకోండి. ఆలోచన చేయించి పెట్టండి. ఒక సాఫీగా ఉన్నటువంటి రోడ్డు మీద డ్రైవింగ్ చేస్తుంటే డ్రైవర్కి నిపుణత రాదు, నైపుణ్యం రాదు, టాలెంట్ రాదు, ఆలోచనలు పెరగవు. గతుకుల రోడ్డు, ఒక వంపులు మెలికలు తిరిగినటువంటి రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటే హౌ టు కంట్రోల్, ఎప్పుడు బ్రేక్ వేయాలి, ఎప్పుడు దాన్ని ఇది చేయాలి, దాన్ని యాక్సిలేటర్ పెంచాలి, తగ్గించాలి, ఈ టాలెంట్, ఈ స్కిల్, ఈ ఆలోచన అంతా కూడా పెరుగుతూ ఉంటుంది. జీవితం అనేది ఒక ఆట. విద్యార్థులకి ఆ విధమైనటువంటి ఛాలెంజెస్ రానియండి, కష్టపడియండి. ఆయన చొక్కా ఆయన తొడుక్కుంటాడు, ఆయన బూట్లు ఆయన వేసుకుంటాడు, ఆయన పనులు ఆయన చేసుకుంటాడు. లెక్క ఆ విధంగా విద్యార్థులను స్వావలంబితులుగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ కూడా సాల్వ్ చేసుకోగలిగేటువంటి విధంగా ఒక సమర్థులైనటువంటి పిల్లల్నిగా తీర్చిదిద్దండి. చేతకాని దద్దమ్మలుగా పిల్లల్ని తీర్చిదిద్దవద్దు. విద్యార్థులు కూడా జీవితంలో అనేకమైనటువంటి విజయాలను సాధించుకోవటంలో విజయం కలిగితే సంతోషిస్తాం, ఓటమి కలిగితే అనుభవంగా తీసుకుంటాం. He is also a volunteer at Seva Free and Confidential Counseling Center since 2009 and currently the director for over 5 years, and has also been involved in counseling and outreach activities. Please welcome. Thank you, Sarita Madam and Deepa Garu, for giving me this opportunity to talk to you guys. So I guess 90% joined in 10,000.